హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం వెజిటబుల్ కిచడి చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కిచడి ట్రెడిషనల్ ఇండియన్ డిష్ అండి. సాధారణంగా దీన్ని బియ్యం, పప్పుతో తయారు చేస్తారు. ఇది తయారు చేయడం సులభం మాత్రమే కాదు, ఇందులో న్యూట్రియంట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ హెల్దీ రెసిపీని బ్రేక్ఫాస్ట్లా, లంచ్లా కూడా చేసుకోవచ్చు. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కిచడిని చాలా టేస్టీగా, పిల్లలైతే మరీ ఇష్టంగా తినేలా మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ వీడియోని చూడడానికంటే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ను ఓకే చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీని తయారీ కోసం ముందుగా గిన్నెలోకి 1 గ్లాసు బియ్యం, 1/2 గ్లాసు పెసరపప్పును తీసుకుని నీటితో 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. బియ్యం ఎంతైతే తీసుకుంటామో దానిలో సగానికి పెసరపప్పును తీసుకోండి. శుభ్రంగా కడుక్కున్న ఈ బియ్యం, పెసరపప్పులో నీళ్లు పోసుకుని అరగంట పాటు నాననివ్వండి. అరగంట గడిచిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఇందులో 50 గ్రాముల నూనె, 2 స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోండి. నెయ్యి వేసుకోవడం అనేది మీ ఇష్టం, కాకుంటే నూనెతో పాటు నెయ్యి కూడా వేసుకోవడం వల్ల కిచడి మరింత టేస్టీగా వస్తుందండి. నూనె కాస్త హీట్ అయిన తర్వాత 8 లవంగాలు, 5 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ సాజీరా, 2 స్పూన్ల జీడిపప్పు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 3 పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే 1 కప్పు బంగాళాదుంప ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు బీన్స్, 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేగించండి. బంగాళాదుంప, క్యారెట్, బీన్స్ వేసుకున్నాం కాబట్టి పిల్లలకు కిచడి బాగా నచ్చుతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోండి. ముక్కలన్నీ కూడా బాగా వేగే వరకు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోండి. 1/2 కప్పు కొత్తిమీర కూడా వేసుకోండి. నిమిషం పాటు నూనెలో అన్నీ కూడా బాగా వేగనివ్వండి. ఇవన్నీ కూడా వేగిపోయి నూనె ఇలా సెపరేట్ అయి కనిపిస్తున్నప్పుడు ముందుగానే నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం, పెసరపప్పును ఇందులో వేసుకోవాలి. ఈ బియ్యం, పెసరపప్పును కూడా 2 నిమిషాల పాటు నూనెలో వేయించుకుంటే కిచడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు దీనిలో 3 గ్లాసుల నీళ్లు పోసుకోండి. మనం బియ్యం, పెసరపప్పు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి డబుల్ వాటర్ పోసుకోవాలి. గ్లాసు బియ్యం, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి మొత్తంగా 3 గ్లాసుల నీళ్లు వేసుకున్నాం. సరిపడినంత ఉప్పు వేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి దాదాపుగా 10 నిమిషాల సమయం అయితే పడుతుంది. అదే కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయి బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోకి మార్చుకొని మరో 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా ఉడికిపోయి కిచడి ఇలా పొడిలాడుతూ వస్తుంది. అంతే, చాలా సింపుల్గా వెజిటబుల్ కిచడి తయారు చేసుకున్నాం. ఇది పెరుగుతో, రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నిజంగానే చాలా హెల్దీ ఫుడ్ అండి. మీరు కూడా క్విక్గా, ఈజీగా చేసుకునే ఈ వెజిటబుల్ కిచడిని తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ బాక్స్లో తెలపండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.